అరుణక్క, రాముల వారి మీద ఒక పాట పాడరా. పాడండి. రామ దశరథ రామ నిజ సత్యకామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ శరది బంధన రామ సవన రక్షక రామ శరది బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ నిజ సత్యకామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ ధనుజ హరణ రామ దశరథ సుత రామ ధనుజ హరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ రామ దశరథ రామ నిజ సత్యకామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ సులలిత యశ రామ సుగ్రీవ వరద రామ సులలిత యశ రామ సుగ్రీవ వరద రామ కలుష రావణ భయంకర రామ విలసిత రఘు రామ వేద గోచర రామ విలసిత రఘు రామ వేద గోచర రామ కలిత ప్రతాప శ్రీ వెంకటగిరి రామ రామ దశరథ రామ నిజ సత్యకామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ నమో నమో కాకుత్స రామ. చాలా చక్కగా పాడారు. ఎంత బాగుందో, చాలా చాలా బాగుందమ్మా. అసలు ఈ పాట ఇంక బాగుంటుందండి. ఈ పాటకి అర్థం అంతా చాలా బాగుంది. శ్రీరామనవమి వస్తుంది కదా, అందుకనే ఈ పాట పాడాను, కీర్తన పాడాను. అన్నీ కూడా నాకు నిజంగా భగవంతుడు ఇచ్చిన వరము అనుకుంటా. నేను భగవంతుడే కూర్చొని నాకు పాటలు పాడినవ్వండి, నాకు ఇట్లా కీర్తనలు పాడినవు తండ్రి, అది ఇదని అనుకుంటా. కానీ ఇంక వేరే ఏమి కోరను. ఏమి కోరుకోరు. నేను అంతా మనకంతా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ చాడు. పాటలు గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే అనుకుంటా, బాగా పాడగలగాలి, మంచిగా చక్కగా రావాలి నాయన. అది పాడితే కూడా నాకు అంత తృప్తిగా ఉంటుంది అనమాట. అసలు ఆ రోజు ఎంత తృప్తిగానే ఉంటుంది. ఆయన నామస్మరణే. అవును. కానీ ప్రతి ఒక్క మనిషికి అంతే కదా, ఒక వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంలోకి వెళ్ళి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా భక్తి ఎక్కువ. చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, మా పల్లెటూరులో మా మేనత్త గారి దగ్గర ఉండేదాన్ని. ఇక పెదపాడని 3 మైళ్ళు నడిచి వెళ్ళేదాన్ని చదువుకోవటానికి. అయితే ఇక దారిలో అంతా పాటలు పాడుకుంటా, అప్పుడు రోడ్లు లేవు, ఇవి లేవు, బస్సులు ఆటోలు ఏం లేవు. అట్లా నడుచుకుంటా వెళ్తా, పాటలు పాడుకుంటా. ఆ ఉరుములు వర్షం వచ్చినా కూడా ఆగిపోయేదాన్ని కాదు. అట్లా నడుచుకుంటా పాడుకుంటా నామస్మరణ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అసలు రోజు అట్లా క్యాలెండర్ పెట్టుకుని రోజు నిద్రలేగంగానే చూసేదాన్ని అనమాట. ఫోటో చూసేదాన్ని, వెంకటేశ్వర స్వామి ఫోటో. అందుకనే ఆ స్వామి నామార్చన అప్పుడు తెలియదు, ఏ దేవుడు తెలియదు నాకు. ఆయనే విఘ్నేశ్వరుడు కూడా తెలియదు నాకు ఆ టైంలో. అది ఏంటో అట్లా ఆయనతోనే అట్లా అనమాట.
మీతోనే ఆయనతోనే మీ ప్రయాణం సాగుతూనే ఉంది. అదే ఈ రోజుకి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని మీతో పాడిస్తున్నాడు ఈ వయసులో. అసలు ఇట్లా పాడతానని అనుకోలే నేను. ఈ వయసులో ఏంటో సడన్గా అట్లా వచ్చింది. ఇక క్యాసెట్లు పెట్టుకుని సీడీలు పెట్టుకుని అట్లా పాడేదాన్ని, ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు ఇంకా.